మన స్ట్రాటజీ వైజ్గా ఎంత పొటెన్షియల్ ఉందని చెప్పేసి మనం ఎంట్రీస్ చూస్తే సరిపోతుంది. బట్ డిసిప్లిన్, రిస్క్ రివార్డ్ అన్ని మిక్స్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్లో ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు కూడా ఖచ్చితంగా అయితే ప్రూవ్ అయింది. చూడండి, మనకు సంబంధించి ఎంట్రీస్ వైజ్ కూడా నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీలో మనం చూడండి, మనం తీసుకున్న ఎంట్రీస్ వైజ్ కూడా ఇండికేటర్స్ని అయితే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ కోసం మాత్రమే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ అయితే సింగిల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాము. సిఈలో కూడా దీంట్లో కూడా 1:2 కానీ 1:3 కానీ నియర్ బై అయితే బుక్ చేసుకోవడం జరిగింది. పీఈలో అయితే మల్టిపుల్ ఎంట్రీస్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సంబంధించి ఏదైతే ఇండికేటర్ ఉందో దాన్ని కూడా మనమైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది దీంట్లో స్ట్రాటజీస్కి. బట్ ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలనే డౌట్లు అనేది చాలా మందికి ఉంటుంది అనే థాట్ తోటి మనమైతే దాన్ని అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా సింగిల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనమైతే ఆలోచించట్లేదు. మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు మాత్రం మనమైతే 1:2 1:3 వరకు నియర్ బై అయితే 1:10 వరకు కూడా మనమైతే నియర్ బై అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా మిడ్ క్యాప్లో కూడా మంత్లీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక 17 days ఎక్స్పైరీకి నియర్ బై ఉన్నప్పటికి కూడా మనమైతే చూడండి, మిడ్ క్యాప్లో అయితే మల్టీ ఎంట్రీస్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. మిడ్ క్యాప్లో 1 సింగిల్ ఎంట్రీ తప్ప స్టాప్ లాస్ కొట్టింది. మిగతాదంతా ప్రాఫిటబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. మార్కెట్లో సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా మాత్రం రిస్క్ రివార్డ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. సైకాలజీ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అందరితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ సైకాలజీ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ఖచ్చితంగా మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికి అయితే హయ్యర్ ఛాన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఈరోజు కూడా ప్రూవ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రోజు అని కాదు, ప్రతిరోజు మనం లైవ్లో అయితే ఎంట్రీలు అయితే ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అయిపోయిన మార్కెట్ని అనాలిసిస్ చేసి పోస్ట్ చేయడం అయితే కాదు, మనకు సంబంధించిన లైవ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకైతే మన ప్లేలిస్ట్లో అయితే లైవ్కి సంబంధించిన రిటర్న్ ఎనర్జీ స్ట్రాటజీ అని చెప్పేసి మనమైతే లైవ్కి సంబంధించి అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ గైస్. మనకు సంబంధించిన స్ట్రాటజీకి సంబంధించిన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మనకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయినట్లే మెసేజ్ చేసినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.